హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజన ఆఫీషియల్. నేను పొద్దున్నే లేవగానే ఇట్లా అమ్మ పాలు అయితే కాస్తుంది. కిచెన్లోకి వచ్చేసరికి నాకైతే చాలా ఇష్టం. ఇట్లా పాలు మరిగేటప్పుడు చూస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది, తెల్లగా భలే ఉంటుంది అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడైతే మా డాడీ వస్తూ వస్తూ నేరేడు పళ్ళు తీసుకొచ్చాడు. మా అక్క పంపించిందట. సో మా అక్క వాళ్ళ ఇంటికి అండ్ మా డాడీ ఆఫీస్కి కొంచెం దగ్గర ఉంటే మా బావ తీసుకొచ్చాడు నేరేడు పళ్ళు. సో ఇవి ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. భలే భలే ఉంటాయి కదండి. ఇవైతే చాలా టేస్టీగా తీయగా ఉన్నాయి. ఇవి బయట అయితే మనకి పావు కిలోకి 80 రూపీస్ చెప్తున్నారు. చాలా రేటే పెరిగిపోయింది. బట్ ఇక్కడ మాకైతే మంచిగా ఫుల్గా తినేసాము. నేను అందరం తింటాము. సో మంచి బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి ఈ పండ్లల్లో. ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే తినండి. సీజనల్ ఫ్రూట్స్ మంచి హెల్త్కి. సో ఇక్కడైతే మేము ఫుల్గా తినేసాము. సో ఎక్కువ తిన కూడా ప్రాబ్లమే, చిన్న కొంచెం మోషన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. కొంచెం ఏదైనా లిమిట్గా తింటేనే బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. చాలా డేస్ తర్వాత ఆమ్లెట్. నేను డైలీ ఒక బాయిల్డ్ ఎగ్ తింటాను, బట్ ఆమ్లెట్ అయితే చాలా రేర్. ఇంకా తోటకూర అనేసి ఆమ్లెట్ తింటున్నాను అనమాట. తోటకూరలకి ఇంకా ఆమ్లెట్ లేకపోతే తినాలని అనిపించదు. సో ఎందుకో తెలియదండి, నాకు కూరలలో కొంచెం తోటకూర అనేది ఇష్టం ఉండదు. బట్ మా ఇంట్లో మాత్రం అందరికీ తోటకూర ఫ్యాన్స్. కొంచెం నేను డిఫరెంట్గా ఉంటుంది నా టేస్ట్ అందరితో పాటు. మా వాళ్ళకి నచ్చితే నాకు నచ్చది. సో అట్లా డిఫరెంట్గా ఇంకా ఏదో ఒకటి తినేసేయాలి. మళ్ళీ మా తోటకూర తినకపోతే అమ్మ తిడుతుంది అనేసి ఇంకా ఆమ్లెట్ వేసేసుకొని కానిచ్చేస్తున్నాను. అండ్ అమ్మ కూడా వేసుకుంది, ఇంకా క్లిప్పింగ్ తీయలేదు. సో నేనైతే అసలు ఉప్పు వేసుకొని కొంచెం పైన స్ప్రింకిల్గా చల్లుకొని తింటే నాకు చాలా ఇష్టం ఆమ్లెట్. ఇంకా అన్నంలోకి అనేసి నేను కొంచెం కారం అయితే మిక్స్ చేశాను. ఇక్కడైతే నేను రామాయణం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కదండి, ఈ రామాయణం చూస్తూ అయితే ఆడికి ఈడికి తిరుక్కుంటూ ఆమ్లెట్ వేసుకుంటున్నాను అనమాట. సో ఎంతమంది ఫాలో అవుతున్నారు రామాయణం సీరియల్? నాకు ఒకప్పుడు జానకి రాముడు సీరియల్ చాలా ఇష్టం. అది మా టీవీలో వచ్చేది, ఇప్పుడు హాట్స్టార్లో కూడా ఉంది. ఇప్పటికీ చూస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం. సో ఇక్కడ వచ్చేసి ఆ రోజు మీకు వ్లాగ్లో చూపించినట్టు 2 కాయలు ఉంటే ఇంకొక కాయ ఇంకా ఇది పండిందనమాట. చాలా స్వీట్గా ఉంది. సో ఇటు రెడ్ సైడ్ ఉన్నది నేను తినేసాను, అండ్ ఇటు సైడ్ ఉంది మా అక్క మా అమ్మ ఎవరైనా తింటారనమాట. సో అక్క వచ్చింది ఆ రోజు. ఇంకా నేనైతే రెడ్ సైడ్ ఉన్నవి మంచిగా పండేసరికి భలే అనిపించింది టేస్ట్. ఇంకా మా అక్క చూసారా అట్లా చూపిస్తుంది అనమాట. ఇంకా ఇటు సైడ్ నేను తింటాను. యాపిల్ పండులా ఉంది, అసలు భలే ఉంది కదండి. సో ఇంకా మామిడి పండు అయితే మంచిగా తినేసాము. సో ఇంకొంచెం ఆ రోజు అయితే వెదర్ మంచిగా చల్లగా ఉండింది. ఒకసారి వర్షం పడిందనమాట మార్నింగ్. ఒక్క పొద్దున వర్షం పడిపోతే ఇంకా మంచిగా చల్లగా ఉంటుంది వెదరు. ఇంకా మంచిగా కూలర్గా ఉంది కూర్చొని అక్క నేను మామిడి పండు తింటున్నాము. సో మాకు ఎక్కువ మామిడి పళ్ళు ఉన్నప్పుడు మేము ఐస్ క్రీమ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటామన్నమాట. సో అట్లయితే బాగుంటుంది, ఎక్కువ వేస్ట్ కాకుండా ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మాది తింటూ ఎంజాయ్ చేస్తున్నాం. సో ఈ డేస్ అయితే అసలు భలే అనిపిస్తాయి. మా అక్కకు పెళ్ళి కాక ముందు మేమైతే భలే అల్లరి చేసేవాళ్ళం రిమోట్ కోసం వీటి కోసం. ఇంకా పెళ్ళైనాక ఇక ఏముంటుంది, నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో. చాలా బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కార్న్ తింటున్నాను. సో మంచిగా బాయిల్ చేసామన్నమాట. ఒక 3 విజిల్స్కి చాలా బాగా ఉడికిపోతుంది. ఎక్కువ కూడా ఉడికినా కూడా బాగుండదండి, మంచిగా అయ్యేంత బాయిల్ చేస్తేనే బాగుంటుంది అనమాట. సో మంచి టేస్టీగా ఉంది అసలు. సో చాలానే తెచ్చుకుంది అక్క, వచ్చేటప్పుడు తీసుకొచ్చింది అనమాట. సో మంచిగా తినేసాము. ఇంకా దీని మీద ఉప్పు కారం నిమ్మకాయ రసం చేస్తూ ఉంటారు, అట్లా కూడా బాగుంటుంది అనమాట. బట్ నాకు ప్లెయిన్గా ఇష్టం. సో చెప్పాను కదా, నాకు టేస్ట్లు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. నాకు ప్లెయిన్గానే నచ్చుతుంది అనమాట. ఇంకా తింటున్నాను. సో ఒకటి తప్పించి ఒకటి ఆ రోజు ఏదో కొన్ని టైమ్స్లో అసలు తినాలంటే నేను ఏం ఉండవు, బట్ ఇప్పుడైతే అన్నీ మంచిగా తినేస్తున్నాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి సేమియా ఉప్మా చేస్తున్నాం ఆ రోజు. సో సేమియా ఉప్మా తినాలనిపించింది ఎందుకో. కొంచెం వెదర్ చల్లగా ఉండేసరికి ఏదో తినాలనిపిస్తుంది కదా స్నాక్ లాగా, అందుకనేసి ఇంకా సేమియా ఉప్మా చేద్దామని ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా సేమియా ఉప్మా అయితే అందరికీ తెలిసిన ప్రాసెసే కదా, సేమ్ ఉప్మా టైప్ చేయడమే. ఇక్కడైతే నార్మల్గా ఆయిల్ వేసేసుకొని అండ్ ఆవాలు జీలకర్ర పల్లీలు ఉల్లిపాయ
కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇంకా వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత సేమియా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఉప్పు వేసుకొని అడ్జస్టబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఏం లేదండి, పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు. చాలా 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 సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. పొద్దున అయితే ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్. ఇంకా ఉప్మా ఎట్లనో ఇది అంతే. మేమైతే ఒక 4 మెంబర్స్కి చేశానమాట ఇది. సో మా చిన్నక్క మేమందరం కలిసి కూర్చొని తింటున్నాము పొద్దున్నే. ఆ రోజు ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఎండకి ఏం తినాలనిపించదు, కానీ ఏదైనా చల్లగా ఉన్నప్పుడు, వెదర్ చల్లగా ఉన్నప్పుడు మాత్రం మంచిగా తినాలన్న ఫీలింగ్ వస్తుంది. ఇక్కడైతే మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యారనమాట. ఇద్దరు సైకిల్ మీద వెళ్తున్నారు. చాలా చిన్నప్పటి నుండి చూస్తున్నాను నేను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది, అది సైకిల్ మీద వెళ్తున్నారనమాట. భలే అనిపించింది. మంచి చిన్నప్పుడు మెమరీస్ అయితే చాలా బాగా గుర్తొస్తాయి అప్పుడప్పుడు. పిల్లలు బాగా పెద్దగా అయిపోయారు. సో అటు ఇట్లా ఒక రౌండ్ వేస్తున్నారనమాట, నేను వీడియో తీస్తున్నాను అనేసి. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నాకు దొండకాయ చాలా ఇష్టం వెజిటేబుల్స్లో. ఇంకా ఫస్ట్ టైం నేను ఇట్లా కట్ చేసి ఇవ్వమన్నాను అమ్మను, ఇట్లా ఫ్రై ఎట్లా ఉంటుందో అనేసి. సో పొడుగ్గా 2-3 అంటే మనం పచ్చిమిర్చి ఎట్లా కట్ చేస్తామో ఇవి అట్లా కట్ చేసి ఇవ్వమని చెప్పాను. మంచిగా ఆయిల్ ఎక్కువ వేసేసి ఫ్రై చేశాను అనమాట. సో టోటల్గా నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం. దొండకాయ కర్రీలాగా అంటే టమాటా వేసి చేస్తే నచ్చదనమాట. ఫ్రై లాగా చేసుకుంటే చాలా ఇష్టం. ఇంకా ఆయిల్ అయితే ఫస్ట్ ఎక్కువనే వేసేసి అండ్ లాస్ట్కి తీసేసాను అనమాట ఆయిల్. సో ఇంక ఇక్కడ మంచిగా ఫ్రై చేస్తున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేశానండి. భలే టేస్ట్ ఉంది అసలు. సేమ్ అంటే నేను ప్రాసెస్ మొత్తం చూపించలేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో నార్మల్గా ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఈజీ ప్రాసెస్ అనమాట. ఇవి ఫస్ట్ మంచిగా ఫ్రై అయిపోవాలి. సో ఫ్రై అయ్యి ఇది నేనైతే ఆయిల్ తీసేసాను. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తీసేసుకొని అందులోకి ఉప్పు, కారం అండ్ వేసుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. అండ్ కరివేపాకు ఇవి వేసాను. చాలా టేస్టీగా ఉంది అసలు. ఏం వేయాల్సిన పని లేదండి. ఉప్పు కారంతో కూడా టేస్ట్ వచ్చేస్తుంది. పెద్దగా ఏం వేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో ఈ స్టేజ్లో నేను ఇంకా ఆయిల్ అంతా తీసేసాను. భలే టేస్ట్ అసలు కుదిరింది. ఇంకా మంచిగా తినేసామన్నమాట. ఇంకా అక్క వచ్చిందని చెప్పాను కదా, అక్క కూడా ఈ నేరేడు పళ్ళు తీసుకొచ్చింది అనమాట. చాలా ఎక్కువగా తీసుకొచ్చింది. ఇంత టేస్టీగా అనిపించాయో నేనైతే ఫుల్గా తినేసాను అనమాట. ఈ సంవత్సరం ఇంకా మనకి బోర్ కొట్టేలాగా తినేసాను. ఇంకా అక్క అండ్ చిన్నక్క, బావ ముగ్గురు అక్కడ కూర్చొని ఉంటే వీడియో తీస్తున్నాను, హాయ్ చెప్తున్నారు. సో వాళ్ళైతే మంచి మంచి కాయలన్నీ తీసి పక్కకు పెడుతున్నారు. కొంచెం ఇంకా టైం అంటే కొంచెం నలిగిపోయిన కాయలు పక్కకు పెట్టి నార్మల్గా మంచి కాయలు తినేస్తున్నాం అనమాట. ఈ సింపుల్ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.